అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, పూర్వాషాఢ నక్షత్రం నుంచి ఉత్తర భాద్ర నక్షత్రం వరకు, సప్తమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి, సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో మండిపోతున్నాడు. అలాగే గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నారు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే కేతువు కన్యా రాశి సంచారము, చంద్రుడు ధనుసు, మకరం, కుంభం, మీనం వరకు ప్రయాణిస్తున్నారు. మీనరాశిలో 4 గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, శని, రాహు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహ స్థితిని బట్టి ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ ఈ గ్రహస్థితి అంటే ఈ వారానికి సరిపోయే విషయమే కాకుండా మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, అంటే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి లేదా మీ పేరుని, ముఖాన్ని, చేతి రాతల్ని బట్టి మీకు 55 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో ఆ జాతకాన్ని 15 నిమిషాలు వివరంగా మీతో చెప్పటం, రికార్డు చేయించటం, ఆ తర్వాత మీకు ఉన్నటువంటి ఏ సమస్యకైనా సరే సింపుల్గా పరిహారాలు చెప్పటం, మీ జాతకాన్ని పీడిఎఫ్ చేసి 58 పేజీలు మీకు పంపడం, అలాగే ఆ సింపుల్గా చెప్పే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని పెట్టుకున్నామండి. దయచేసి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. గురుదక్షిణ ఉంటుంది, ఎలా పే చేయాలో చెప్తాను. మకర రాశి వాళ్ళందరికీ 20వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశికి శని అధిపతి. శని యొక్క అత్యంత ఉన్నత స్థితి ఇప్పుడు మీనరాశి 3వ ఇంట్లో ఉండడం చాలా మంచిది. శని అలా తృతీయ స్థానంలో ఉండడం అనేది ఈ రాశి వాళ్ళకి అత్యంత ఆనందాన్ని, భోగాన్ని కలిగిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొనడం, మానసిక స్థైర్యం బాగుండడం గొప్ప అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అన్ని రంగాల్లో పుంజుకుంటారు, చాలా పైకి వస్తారు, శుభవార్తలు అందుకుంటారు, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ వారం అంతా గడుపుతారు. ధన ఆదాయం చాలా బాగుంటుంది. అనేక రకాల ధన ఆదాయమే కాదు, కుటుంబ సంతోషంలో అనేక సంతోషాలు, అలాగే విందులు, వినోదాల్లో పాల్గొంటూ ఈ వారం అంతా బాగా గడుపుతారు. మానసిక స్థైర్యం బాగుంటుంది. శత్రువులు మిత్రులవుతారు, అప్పులు తీరుతాయి, అలాగే నలుగురితో కలిసిపోతారు. రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్కి బాగా విలువ ఇస్తారు. అందరూ మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు అన్నీ కలుపుకొని పోవడానికి చాలా బాగుంది. అనుకూలమైన గ్రహాలు ఉన్నాయి. తల్లి ఆశీస్సులు కనిపిస్తుంది. పెద్దల ఆశీస్సు వల్ల ఆస్తిపాస్తులు, లావాదేవీలు బాగా జరుగుతాయి. సంతానం విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా తొందరపాటు పనికిరాదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చాలా ఇబ్బందికరంగా మారుతాయి. ఆ విషయాలని జాగ్రత్తగా గ్రహించాలి. మకర రాశి వాళ్ళు ఈ వారంలో పిల్లల యొక్క చదువు గురించి ఆలోచించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపాటు యూనివర్సిటీకి డబ్బులు కట్టడం కానీ, సబ్జెక్టు ఎంచుకోవడం కానీ తప్పవుతుంది. తర్వాత ఎంత బాధపడ్డా మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి ప్రతి విషయం కూడా ఆలోచించి ఆ పిల్లల విషయంలో వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఎంత మంచి ఆరోగ్యం, ఎంత మంచి సంతోషకరంగా ఈ వారం గడుపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో శత్రువులు మిత్రులవుతారు, అప్పుల బాధలన్నీ తీరుతాయి, అనేక రకాలుగా సంతోషాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య సోమ, మంగళవారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బుధ, గురు, శని, శుక్ర, శనివారాలు ఎంతో అన్యోన్యంగా, అనుకూలంగా ఉంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెద్దలు తమ యొక్క ప్రేమను అంగీకరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. దూరంగా ఉన్న భార్యాభర్తల్ని కొంతలో కొంత మనం కానీ మాట్లాడితే తప్పకుండా కలుసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అన్ని రకాలుగా ఈ రాశి వాళ్ళకి ఈ యొక్క భార్యాభర్తల బంధం చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి అని చెప్పాను. అదృష్టంగాని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అదృష్టం బాగా తక్కువ. తండ్రి నుంచి ఎదురుదాడి, తండ్రి, తల్లి, పెద్దలు, అత్తగారు, మామగారు, సంఘంలో ఉన్న పెద్దలు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు.
మీరు అనుకూలంగా వాళ్ళకి ఉండరని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరు తొందరపాటు నిర్ణయాలు పెట్టుకొని పెద్దలతో విరోధం పెట్టుకుంటే బాగా నష్టపోతాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధర్మ మార్గాన్ని పాటించరు. అలాగే అదృష్టం బాగా తక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఎంత కష్టపడతారో మనకు తెలుసు. రాత్రింబగళ్ళు కష్టపడతారు. అందరికంటే ముందు ఉద్యోగంలో వస్తారు. అందరి తర్వాత ఉద్యోగం నుంచి బయటికెళ్తారు. ఎంత కష్టపడ్డా కూడా ఈ వారంలో పెద్దల అనుగ్రహం సరిగ్గా లేదు. లేనిపోని చికాకులు, గొడవలు ఉద్యోగంలో ఉంటాయి. అయితే ఉద్యోగంలో మారడానికి అనుకూలంగా లేదు. ఇప్పట్లో ఇంటర్వ్యూలో అంత సక్సెస్ అవ్వదు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు సరిగ్గా ఉండవు. పెద్దల అనుగ్రహం కావాలంటే ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా మీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక టైంలో మీకు మంచి కలిసొస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మీ జాతకంలో మీకు మకర రాశి వాళ్ళకి వ్యాపారపరంగా మంచి లాభాలు, కొత్త వ్యాపారంలో మంచి డెవలప్‌మెంటు, కొత్త కొత్త అవకాశాలు వ్యాపారంలో వస్తాయి. లాభదాయకంగా ఉంటుంది. ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వారం గడుపుతారు. ఈ వారంలో మీకు ధన ఆదాయం బాగుండి కుటుంబంలో సంతోషం బాగుంటుంది. ఖర్చుల విషయానికొస్తే మకర రాశి వాళ్ళకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మంగళకరంగా ఉంటుంది. మంచి లాభదాయకంగా ఉంటుంది ఖర్చులు కూడా. ఈ రాశి వాళ్ళందరూ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణంలో 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళకి చంద్రదశ, మంగళదశ, రాహుదశ ఎప్పుడైతే టీనేజ్‌లో వస్తుందో అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు, సర్జరీలు, యాక్సిడెంట్లు, దెబ్బలు, అనుకోని దెబ్బలు జరగడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. అనుకూలమైన సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగడం వల్ల జా భవిష్యత్తు మొత్తం చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి రాహుదశ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వాళ్ళందరూ కూడా దానికి తగినటువంటి పరిహారాలన్నీ ఉంటాయి. ముందే తెలుసుకొని చేసుకోవాలి. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము నాకు పంపిస్తే మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. సింపుల్‌గా పరిహారాలు ఉంటాయి కాబట్టి thesimple.astrologer.com అని చెప్పేటువంటి ఈ ఛానల్‌ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపించండి. మీ జాతకాలు సిద్ధం చేసి మీతో మాట్లాడి 50 పేజీల జాతకాన్ని పీడిఎఫ్ చేసి తెలుగులో మీకు అర్థమయ్యేటట్టుగా 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.